తాతినేని రామారావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నవరాత్రి 1966లో విడుదలైంది. బ్రహ్మచారి 1968లో విడుదలైంది. నడమంత్రపు సిరి అనే చిత్రం 1968లో విడుదలైంది. 1968లో చెల్లని నీడ చిత్రం విడుదలైంది. మంచి మిత్రులు 1969లో విడుదలైంది. భలే రంగడు 1969లో విడుదలైంది. సుపుత్రుడు అనే చిత్రం 1971లో విడుదలైంది. భార్యా బిడ్డలు 1971లో విడుదలైంది. రైతు కుటుంబం 1972లో విడుదలైంది. 1973లో జీవన తరంగాలు చిత్రం విడుదలైంది. మరపురాని మనిషి 1973లో విడుదలైంది. 1974లో దొరబాబు చిత్రం విడుదలైంది. దేవుడు చేసిన పెళ్లి 1974లో విడుదలైంది. యమగోళ 1975లో విడుదలైంది. 1975లో రాజు వెడలే అనే చిత్రం విడుదలైంది. 1977లో ఆత్మీయుడు అనే చిత్రం విడుదలైంది. ఆలుమగలు అనే చిత్రం 1977లో విడుదలైంది. 1978లో అమర ప్రేమ చిత్రం విడుదలైంది. శ్రీరామ రక్ష 1978లో విడుదలైంది. లోక్ పర్లోక్ అనే హిందీ చిత్రం 1979లో విడుదలైంది. ఆటగాడు 1980లో విడుదలైంది. 1980లో జుడాయ్ అనే హిందీ చిత్రం విడుదలైంది. మాంగ్ భరో సజనా అనే హిందీ చిత్రం 1980లో విడుదలైంది. 1981లో ఏక్ హీ బూల్ అనే హిందీ చిత్రం విడుదలైంది. ఇల్లాలు 1981లో విడుదలైంది. పండంటి జీవితం 1981లో విడుదలైంది. జీవన్ ధార అనే హిందీ చిత్రం 1982లో విడుదలైంది. మే ఇంతకాం లూంగా అనే హిందీ చిత్రం 1982లో విడుదలైంది. ఏతో కమాల్ హోగయా అనే హిందీ చిత్రం 1982లో విడుదలైంది. అనురాగ దేవత 1982లో విడుదలైంది. అంధా కానూన్ అనే హిందీ చిత్రం 1983లో విడుదలైంది. 1983లో ముగ్గురు మునగాళ్ళు అనే చిత్రం విడుదలైంది. ముజే ఇన్సాఫ్ చాహియే అనే హిందీ చిత్రం 1983లో విడుదలైంది. ఇంకిలాబ్ అనే హిందీ చిత్రం 1984లో విడుదలైంది. 1984లో ఏ దేశ్ అనే హిందీ చిత్రం విడుదలైంది. జాన్ జానీ జనార్దన్ అనే హిందీ చిత్రం 1984లో విడుదలైంది. పచ్చని కాపురం 1985లో విడుదలైంది. హకీకత్ అనే హిందీ చిత్రం 1985లో విడుదలైంది. నసీబ్ అప్నా అప్నా అనే హిందీ చిత్రం 1986లో విడుదలైంది. సదా సుహాగన్ అనే హిందీ చిత్రం 1986లో విడుదలైంది. దోస్తీ దుష్మని అనే హిందీ చిత్రంతో పాటు నాచే మయూరి అనే హిందీ చిత్రం 1986లో విడుదలైంది. సంసార్ అనే హిందీ చిత్రం 1987లో విడుదలైంది. ప్రెసిడెంట్ గారి అబ్బాయి 1987లో విడుదలైంది. వతన్ కే రఖ్వాలే అనే హిందీ చిత్రంతో పాటు ఇన్సాఫ్ కే పుకార్ అనే హిందీ చిత్రం 1987లో విడుదలైంది. 1988లో న్యాయానికి శిక్ష అనే చిత్రంతో పాటు అగ్ని కెరటాలు అనే చిత్రం విడుదలైంది. ఖత్రోం కి ఖిలాడి అనే హిందీ చిత్రం 1988లో విడుదలైంది. 1989లో సచ్చాయికి తాకత్ అనే హిందీ చిత్రం విడుదలైంది. మజ్బూర్ అనే హిందీ చిత్రం 1990లో విడుదలైంది. ముకద్దర్ కా బాద్షా అనే హిందీ చిత్రం 1990లో విడుదలైంది. ప్రతీకార్ అనే హిందీ చిత్రం 1991లో విడుదలైంది. 1991లో తల్లిదండ్రుల చిత్రం విడుదలైంది. గోల్మాల్ గోవిందం 1992లో విడుదలైంది. ముకాబలా అనే హిందీ చిత్రం 1993లో విడుదలైంది. మిస్టర్ ఆజాద్ అనే హిందీ చిత్రం 1994లో విడుదలైంది. రావణ్ రాజ్ అనే హిందీ చిత్రం 1995లో విడుదలైంది. హత్కడి అనే హిందీ చిత్రం 1995లో విడుదలైంది. 1996లో జంగ్ అనే హిందీ చిత్రం విడుదలైంది. సౌతేలా అనే హిందీ చిత్రం 1999లో విడుదలైంది. బులంది అనే హిందీ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలైంది. బేటీ నంబర్ 1 అనే హిందీ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.